నమస్తే అశోక్ గారు. నమస్కారం. మా గవర్నమెంట్ లేనందుకు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఫండ్స్ కూడా ఏం అలాట్ చేయలేదు. బండి పోతే చిన్న ఆటో పోతే కూడా ఒక బైక్ వచ్చే ఛాన్స్ లేకుండే. అసలు దాన్ని ఈరోజు మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 ఫీట్ల రోడ్డు మొత్తం ఆ కాలనీ మొత్తం తిరిగి రావడానికి ఆల్రెడీ ఎంఏ బీడింగ్ విషయంలో ఈవెన్ మంచి వెల్ ఎడ్యుకేటెడ్. సో కొన్ని చోట్ల మనం తిరిగినామన్నా కొన్ని చోట్ల రోడ్ లేని పరిస్థితి, కొన్ని చోట్ల సీసీ రోడ్ లేని పరిస్థితి, అండ్ కొన్ని చోట్ల డ్రైనేజీ కూడా పొంగి పొర్లాడుతున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే లైట్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని చెప్పేసి చెప్తున్నారన్న. ఏం ఒక రోడ్లు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ పేరుతోటి ప్రతి ఒక్క రోడ్డు పొక్కలు కొట్టి పైప్ లైన్స్ కోసం అంతా డిస్మెంటల్ చేసి పెట్టి జనాలకి హ్యాపీగా ఉన్నారా? ఒక 5 సంవత్సరాలు అశోక్ గారు మాకు ఎంపీటీసీ అయినా సరే మంచి చేసిండు 100% ఉందండి. పక్క. నేను ఎప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టే టైప్ కాదు. ఇంకొకటి ఎనీ టైం ఫోన్ చేసినా ఏదైనా బిజీలో ఉన్నా వెంటనే నేను రిసీవ్ చేసుకుంటా. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శించేటివి మెయిన్ ఇదే ఉంటుంది కదా. అవునండి. అట్లా అంటే ఎంపీటీసీ అయిన తర్వాతనే మీకు డబ్బులు వచ్చినాయి. మాకు ముందే 10 ఎకరాల ల్యాండ్ ఉంది. మా తాతలు సంపాదించిన ల్యాండ్ ఉంది. ఓకే. మనం ఏంటంటే కాంగ్రెస్ పిలిచి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. రాజకీయంలో మొదటి అడుగు ఎంపీటీసీ, రెండో అడుగు కూడా విజయవంతంగా గెలుస్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉన్నారా? 100% నేను అనుకుంటున్నాను. మంచి మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పటి వరకు నాకు ఎలాంటి గొడవలు కానీ ఫ్రాడ్ ఈ బిజినెస్లో కానీ ఇలా కానీ కబ్జాలు కానీ అట్లాంటివి నాకు ఇప్పటి వరకు ఏం మైనస్ లేవు. ఓకే. సో ఈ 3 హామీలు అయితే ఇవ్వగలుగుతారు. 100%. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే అందుబాటులో ఉంటా అన్నారు చూడండి, అదే పెద్ద హామీ అనుకోవచ్చు. ఇంకా డబ్బులు అవి అంటే ఎవరైనా సరే చెప్తూనే ఉంటారు. సో చూద్దాం సార్, మీ పరిపాలన తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక గెలిచిన తర్వాత 6 నెలలకు సంవత్సరానికి మళ్ళీ నేను ఒక సర్వే చేస్తా. డెఫినెట్గా అశోక్ గారు ఇదే మాట మీరు ఎంతవరకు ఉంటారు అనేది కూడా అప్పుడు జనాల లోపల అడిగి తెలుసుకుంటారు సార్. మంచిగా చేసిందా? ఎప్పుడన్నా కలిసిండా నేను? కలిసి. మరి ఈసారి గెలిచేటట్టు ఉండా లేదా? గెలిచేటట్టే ఉండా? పక్క. అశోక్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఎంపీటీసీ షాబాద్కి ఓకే. అనుభవం ఉంది, కొంచెం రాజకీయంగా అనుభవం ఉంది, పబ్లిక్లా సేవాగుణం, ఇంకోటి రూలింగ్ పార్టీ కూడా ఉంది. ఫండ్స్ గిట్ట తేవాలంటే షాబాద్ని అభివృద్ధి చేయాలంటే ఫండ్ కావాలి కదా. అశోక్ ఉండు కదా, స్వార్థం లేకుండా మచ్చలు లేకుండా ఎప్పుడు ఫోన్ కొట్టినా అందుబాటులో వస్తాం. ఎవరికైనా ఆపద వచ్చిందంటే పిలిస్తే వస్తాం. మా సర్పంచ్ అభ్యర్థి గుండాల అశోక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో మనం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రతి గ్రామంలో ఆయా క్యాండిడేట్లు నిలబడ్డారు. అసలు వాళ్ళు గెలిస్తే ఆ గ్రామ అభివృద్ధిని ఏ విధంగా చేస్తారనే విషయాలు కూడా చాలా మంది సర్పంచ్ అభ్యర్థులతో తెలుసుకున్నాం. ప్రస్తుతం ఈరోజు మనం షాబాద్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గుండాల అశోక్ గారు ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థిగా నిల్చున్నారు. సో వారు షాబాద్ ని ఏ విధంగా డెవలప్ చేశారు అండ్ ఇప్పటి వరకు డెవలప్ కాని పనులు వారు సొంతంగా ఏమన్నా అభివృద్ధి చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఫస్ట్ టైమా సార్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగడం? ఇప్పుడు లేదండి, 2019లో నేను ఎంపీటీసీగా గెలిచాను కాంగ్రెస్ నుంచి. అప్పటి నుంచి కంటిన్యూగా కొనసాగుతున్నాను. సో అప్పటి నుంచి షాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ అంటే గ్రామస్తులందరికీ పరిచయం. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు సర్పంచ్ గా నిలబడ్డారు కదా, అంటే ఎంపీటీసీ నిల్చొని ఇప్పుడు సర్పంచ్ కి వెళ్తుంటే ఏమనిపిస్తుంది? జనాలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? అయితే ఎంపీటీసీ ఏంటంటే ఇంతకుముందు ఎంపీటీసీకి బడ్జెట్ అనేది గవర్నమెంట్లో ఏం లేదండి. ఎంపీటీసీ అనేది పేరుకు మాత్రమే. అది ఒక మనం ఎంపీపీకి ఎన్నుకోవడానికి లేదంటే ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి మాత్రమే పనిస్తుండే. అయితే మా గవర్నమెంట్ లేదు ఇంతకుముందు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మా గవర్నమెంట్ లేనందుకు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఫండ్స్ కూడా ఏం అలాట్ చేయలేదు. ఓకే. కాబట్టి మేము నాకేమనిపిస్తుంది అంటే మా గవర్నమెంట్ వచ్చిన 2 yearsలోనే మ్యాక్సిమం మేము ఒక జైభీం కాలనీ అని ఉన్నది, ఒక బండి పోతే చిన్న ఆటో పోతే కూడా ఒక బైక్ వచ్చే ఛాన్స్ లేకుండే. అసలు దాన్ని ఈరోజు మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 ఫీట్ల రోడ్డు మొత్తం ఆ కాలనీ మొత్తం తిరిగి రావడానికి చేసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఇంకా నేను ఎంఏ బీఈడి చేసిన నేను చూస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నా మా ఊర్లో. ఇప్పుడు డంపింగ్ యార్డ్ లేదు మా మండలి హెడ్ క్వార్టర్ ఇప్పటి వరకు లేదు. ఆ చెత్త కోసం చాలా గొడవలు అయినాయి ఇప్పటి వరకు. ఆ డంపింగ్ యార్డ్ కోసం గవర్నమెంట్ కూడా మేము ఎన్నో మెమోరాండమ్స్ ఇచ్చినాం. గత గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక 3 ఎకరాలు అలాట్మెంట్ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు సర్పంచ్ గెలిస్తే మటుకు ఊరిని బాగా డెవలప్ చేద్దామని ఆ ఆశతోటి
అయితే అశోక్ అన్న, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎంఏ బీడీ చేసిండ్రు, ఈవెన్ మంచి వెల్ ఎడ్యుకేటెడ్. సో యాక్చువల్గా బీడీ వాళ్ళంటేనే మనకి 10 మందికి చదువు చెప్పేటోళ్ళు. సో 10 మంది ఊరు సమస్యలు ఏందనేది కూడా మీకు తొందరగా అర్థమయ్యే పరిస్థితి. సో కొన్ని చోట్ల మనం తిరిగినామన్నా, కొన్ని చోట్ల రోడ్ లేని పరిస్థితి, కొన్ని చోట్ల సీసీ రోడ్ లేని పరిస్థితి, అండ్ కొన్ని చోట్ల డ్రైనేజీ కూడా పొంగి పొరలాడుతున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే లైట్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని చెప్పేసి చెప్తున్నారన్న. అండ్ షాబాద్ అనగానే మనకి చెవెళ్ళ పక్కన ఉంటుంది, కాస్ట్లీ ఏరియా అన్నట్టు ఒక గుర్తుకొచ్చేటువంటి ఏరియా. మరి ఇలాంటి ఏరియాలో ఇప్పటివరకు డెవలప్ కాలేదు, ఇకపైనైనా డెవలప్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చండి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి కూడా ఏం ఒక రోడ్లు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ పేరుతోటి ప్రతి ఒక్క రోడ్ను పొక్కలు కొట్టి పైప్ లైన్స్ కోసం అంతా డిస్మెంటల్ చేసి పెట్టారు. ఇప్పుడు ఫండ్స్ లేదని చెప్పి ఆయన ఏదో ఇప్పుడు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అప్పులు చేసారు, స్టేట్ మీద అప్పులు చేసి ఊర్లు ప్రతి ఊర్లో కూడా ఏం డెవలప్మెంట్ లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచే సీసీ రోడ్లు మాక్సిమం ఒక 50% పట్టి ప్రతి ఊర్లో ఎవ్రీ విలేజ్ కి ఇచ్చారు సీసీ రోడ్లు. ఇప్పుడు ఇంచుమించు పెద్ద రోడ్లు బాగానే వేసినాం. ఇప్పుడు మా 2 years నుంచి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇంకా 3 years ఉన్నది. మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి ఊర్లో ఏ ప్రాబ్లమ్ మనకు ఈజీగా తెలుసు. మాకు ఎందుకంటే నేను ఎంపీటీసీ ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం మేజర్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి, అవి మొట్టమొదటిగా చేద్దామని నేను అనుకుంటున్నాను. అండ్ అన్న, మీరు ఎంపీటీసీకి గెలవడం అనేది ఒక తొలిమెట్టు అని చెప్పేసి అనుకోవచ్చు. సో జనాలకి హ్యాపీగా ఉన్నారా? ఒక 5 సంవత్సరాలు అశోక్ గారు మాకు ఎంపీటీసీ అయినా సరే మంచిగా చేసిండ్రు, సాధక బాధకాలు చూసిండ్రు, ఏమన్నా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా పిలిస్తే పలికిండు అని చెప్పేసి ఆడవరకు అయితే అశోక్ గారి పేరు ఉందా? 100% ఉందండి. పక్క నేను ఎప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టే టైప్ కాదు. ఇంకొకటి ఎనీ టైం ఫోన్ చేసినా ఏదైనా బిజీలో ఉన్నా వెంటనే నేను రిసీవ్ చేసుకుంటా, వాపస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటా. అది నన్ను అడగడం కాదు, గ్రామంలో ప్రజలను అడగాలి. అశోక్ గారు ఎట్లా ఉన్నారు, ఎవరితో ఎట్లా మెలుగుతున్నారు, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నారు, మాట విధానం కానీ ఎట్లా ఉంటారు అని మీరు బయట అడిగి తెలుసుకోవాలి, నేను చెప్పుకోవడం కాదు. సో జనాలు మీ గురించి పాజిటివ్ చెప్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్ 100%. ఎక్కడ కూడా అశోక్ అన్న తప్పు చేసిండు అట్లా ఇట్లా మనం అట్లాంటి ఫ్రాడ్ చేయలేదు, నాకు అది చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఓకే అన్న. అండ్ ఇంకోటి చూస్తే అశోక్ అన్న డబ్బులు ఎక్కువ సంపాదించిండు అని చెప్పేసి ఒక టాక్ అన్న. డబ్బులు అనేది మా పూర్వం నాకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఓకే, నేను ఎవరితో ఫ్రాడ్ చేసి అట్లా చేయడం ఏం లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శించేటివి మెయిన్ ఇదే ఉంటది కదా, అట్లా అంటే ఎంపీటీసీ అయిన తర్వాతనే మీకు డబ్బులు వచ్చినాయి అన్నది ఏం లేదండి. అట్లా ఏం లేదండి, మాకు ముందే 10 ఎకరాల ల్యాండ్ ఉంది, మా తాతలు సంపాదించిన ల్యాండ్ ఉంది. మనం ఏంటంటే ఫైనాన్స్ చేస్తుంటే చదువుకుంటూ ఫైనాన్స్ చేసుకుంటుంటే చదువుకున్న తర్వాత కూడా జాబ్ పర్పస్ కూడా నేను ట్రై చేసిన. దానిలో పని ఏంటంటే కాంగ్రెస్ పిలిచి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది ఎంపీటీసీ అప్పుడు. మనం మంచి మెజార్టీతో గవర్నమెంట్ లేకుండా కూడా నా వ్యక్తిత్వమా మరి ఏంటో తెలియదు, ఇక అది ప్రజలు చెప్పాలి, నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. సో రాజకీయంలో మొదటి అడుగు ఎంపీటీసీ, రెండో అడుగు కూడా విజయవంతంగా గెలుస్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉన్నారా? 100% నేను అనుకుంటున్నా అండి, మంచి మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇప్పటి వరకు నాకు ఎలాంటి గొడవలు కానీ ఫ్రాడ్ ఈ బిజినెస్ లో కానీ ఇలా కానీ ఈడ కానీ కబ్జాలు కానీ అట్లాంటివి నాకు ఇప్పటి వరకు ఏం మైనస్ లేవు. 100% నాకు విలేజ్ లో ఉన్న జనాభా ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా. సో జనాలు అందరితో కలుపుకొనే పోతారా లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ అన్నట్టు ఏమైనా ఉంటుందా? ఈ విషయానికి వస్తే మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మా ఊర్లో 52 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మేము బీజేపీ క్యాండిడేట్ అని చూడలేదు, బీఆర్ఎస్ అని చూడలేదు, కాంగ్రెస్ అని చూడలేదు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ చూసి గరీబు ఇల్లు లేని వాళ్ళకు గరీబ్ వాళ్ళు ఉన్నారా లేదా చూసి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, మేము మా పార్టీ వాళ్ళకి ఇవ్వాలి, అవతల వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఆ సిచ్యువేషన్ లోనే పోలేము. కావాల్సి మీరు కనుక్కోండి విలేజ్ లో వెళ్ళి కూడా. ఓకే, సో ఈ రాజకీయాలు అనేది కేవలం మీ 14వ తారీఖు వరకే, అంతే. తర్వాత మళ్ళీ అందరితోటి కలిసిపోతారు. అందరితో కలిసి ఉండడం తప్ప విలేజ్ అన్నప్పుడు కావాలి కదా. ఎలక్షన్ అనేది ఇది ఒక పోటీ. అవును, ఈ రన్నింగ్ రేస్, ఈ రన్నింగ్ రేసు గేమ్ అయిపోయినంత వరకే, ఆ తర్వాత అందరితో కలిసే ఉంటాం మేము. మా విలేజ్ లో ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పటి వరకు కొట్లాటలు అవి ఏం లేవు. ఓకే, కేవలం ఎన్నికల వరకే. ఎన్నిక తర్వాత కండువా తీస్తే అందరూ కలిసే ఉంటాం. ఓకే, అండ్ అంటే ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది రాజకీయాలు అన్నప్పుడు సర్పంచ్ అభ్యర్థి కాగానే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి రకరకాల ఉచిత హామీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అశోక్ గారి దగ్గర నుంచి అయినా సరే
ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు ఒకసారి హామీ ఇచ్చినా కూడా వెనక ముందర 10 సార్లు ఆలోచించి మరి హామీలు ఇస్తారన్న. సో మీరు ముఖ్యంగా షాబాద్ గ్రామస్తులకు ఇచ్చే హామీ ఏంటి, ఎందుకు మిమ్మల్ని గెలిపించారు? ఇప్పుడు నేను కూడా నిలబడ్డా అనుకోండి, నేను కూడా షాబాద్ని అట్లా చేస్తా ఇట్లా చేస్తా మొత్తం అద్దాల మేడలా చేస్తా నేను కూడా అనొచ్చు. సో అశోక్ గారు ఇచ్చేటువంటి హామీని ఏ విధంగా నమ్మాలంటారు? అయితే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి సర్పంచ్లు కానీ పెద్ద వ్యక్తులు కానీ మస్తు హామీలు ఇచ్చారు. విలేజ్లకు ఎలక్షన్ కోసమే హామీలు ఇచ్చి ఏం చేస్తారంటే ఓట్లు రాబట్టుకుంటారు. నేను ఎంఏ సైకాలజీ చేసిన, ఓకే, నాకు అందరి వ్యక్తిత్వం తెలుసు. నేను ఎవరి దగ్గర కూడా ఫెయిల్యూర్ గా ఉండాలని నేను అనుకోను. హామీలు ఇవ్వడం అనేది చేస్తే ఇవ్వాలి, అంతే, లేకపోతే ఇవ్వద్దు. ఓకే, విలేజ్ లో డెవలప్మెంట్ కోసం కొట్లాడే వ్యక్తిని నేను ఫస్ట్. నా సొంతంగా నేను ఇప్పటి వరకు కూడా నేను అనౌన్స్ చేయలేదు. నా సొంతంగా నేను గెలిస్తే గ్రామ పంచాయతీకి ఉచిత అంబులెన్స్ ఇద్దామని అనుకుంటున్నా. పక్క ఆన్ రికార్డు ఎవరైనా సరే ప్రజలు అడగచ్చు. అడగొచ్చు. అది వీడియోలో చూసినా మనం ఉచిత అంబులెన్స్ అన్నారు, ఏమైందని చెప్పేసి అడగచ్చు. ఓకే, కానీ ఇక ఈ గుడి కాడ ఆ గుడి కాడ ఇన్ని లక్షలు గెలిస్తేనే ఇస్తాము అనేది చెప్తున్నారు చాలా మంది. అలాంటి చెప్పడం ఫేక్ అది, నిజంగా. ఎందుకంటే గెలిచినాక అన్ని మర్చిపోతారు. పక్క గెలిస్తేనే ఇస్తామంటే బేరం చేసినట్టు అవుతుంది. అది కాదు. జనాలకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది, అత్యవసర పరిస్థితిలో ఏం కావాలి. అంబులెన్స్ ఉందనుకో మన గ్రామ పంచాయతీలో అన్నే పెడతాం. ఎవరు అవసరం ఉంటే వాళ్ళు పెట్రోల్ డీజిల్ పోసుకుంటారు, డ్రైవర్ తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే, అది ఉచితంగా ఇప్పిద్దామని నా కోరిక. ఓకే, అని ఇంకా అంటే ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం మనకు కావాల్సింది ఏంది, విద్యా వైద్యం అంటారు. సో వైద్యపరంగా అంబులెన్స్ అనేది మంచి ఆలోచన. ఓకే, విద్యాపరంగా మీరేం చేంజెస్ తీసుకొస్తారు అని ఇక్కడ చాలా వరకు వేరే చోట్ల వెళ్తుంటారు స్టూడెంట్స్. అవును, అయితే విద్యాపరంగా కూడా ఇప్పటికే మేము స్కూల్ బిల్డింగ్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 3 స్కూల్ బిల్డింగ్లు శాంక్షన్ చేయించినాం. ఆల్రెడీ ఒకటి కంప్లీట్ దశలో ఉన్నది హై స్కూల్లో. మేము స్కూల్ బిల్డింగ్లు నీట్ గా మనకు ఆ స్కూల్ ఆవరణ కూడా నీట్ గా ఉండేటట్టు చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, సో గవర్నమెంట్ స్కూల్ ని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే స్కూల్ ఆవరణ మంచిగా ఉంటేనే, బిల్డింగ్స్ మంచిగా ఉంటేనే, ఆ వాతావరణం బాగుంటేనే స్టూడెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. ఎవరైనా తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో వేయవచ్చు అనేది ఉద్దేశం వస్తుంది. కాబట్టి ఆ దాని మీద వెళ్ళిపోతున్నాం. అయితే ఇప్పుడు అశోక్ గారి బలగం ఈ షాబాద్ గ్రామంలో ఏదనుకోవచ్చు? నేను ప్రతి ఒక్కరితో కలిసిపోతాండి. నేను ఎవరితో వివాదాలకు పోను ఇప్పటి కూడా. పార్టీ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏది కానీ నేను అందరితోటి పాజిటివ్ గా మంచిగానే ఉంటా. నన్ను ఎవరన్నా ఆపోజిట్ గా ఏమన్నా అనుకున్నా కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే మనం తెలిసి తప్పు చేయం, మాక్సిమం అసలు తప్పులు చేయాలి. నేను అందరితో కలిసిపోయే గుణం ఉంది కాబట్టి అందరు నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. ఓకే, అదే మెయిన్ బలమా? అది మెయిన్ బలం, మరి అంతే కదా. మీ బలగం ఏదనుకోవచ్చు? బలగం అంటే అట్లా ఏముంటది సార్. ఇప్పుడు కొందరు కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు, కొందరేమో మత రాజకీయాలు తీసుకొస్తున్నారు. అలాంటి నేను ఏమో సైకాలజీ చేసి నేను అట్లాంటి పట్టించుకుంటే చీప్ ట్రిక్స్ నేను వాడు. ఎందుకంటే అందరు సమానం. గ్రామంలో అన్నప్పుడు అందరు సమానం. ఆపోజిట్ కూడా మనం 5 ఓట్ల మెజార్టీ తోటి గెలిచినా 200 మెజార్టీ గెలిచినా మనం ఉన్న 5,000 ఓట్లతో గెలిచినాం అనే ఫీలింగ్ మన లోపల ఉండాలి. ఎందుకంటే మనం 5,000 మందికి మనం సర్పంచ్, అందరు సమానంగా చూసే వ్యక్తిత్వం ఉండాలి. నేను అలాగే ఫీల్ అవుతున్నాను. సో అందరినీ సమానంగా అదే మెయిన్ మీ ఆలోచన, మీ ఎథిక్స్ అదే అనుకోవచ్చు. అండ్ ఒకవేళ రేపన్నాడు అంటే ఇప్పుడు ఈ రాజకీయాలు అన్నప్పుడు గెలిపోవటములు కామన్ కదా అన్న. సో కాన్ఫిడెన్స్ గా అయితే గెలుస్తామని చెప్పేసి ఎవరన్నా ఉంటారు. ఒకవేళ ఓడినా కూడా జనాల నుంచి వెళ్ళిపోతారా, జనాల లోపలనే ఉంటారు? జనాల లోపలనే ఉంటాయండి. నాకు జనాలకు సేవ చేయాలని ఉన్నా, పదవి కాదు, పదవి లేకున్నా పర్వాలేదు. నేను జనాల లోపలనే ఉండి సేవ చేద్దాం అనుకుంటున్నా. ఎంపీటీస్ ఉన్నా, నేను ఎంపీటీస్ ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నా సొంతంగా నా ఓన్ గా అందరి ప్రాబ్లం తెలుసుకొని చిన్న హెల్పింగ్ నేచర్ కూడా చేసిన నేను. ఎందుకంటే మీరు జనాల్లో కనుక్కోవాలి అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి గ్రామ సంబంధించి నిధులు అనేది చాలా తక్కువ అన్న. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది 1-2 ఇంతలైతే డబ్బులు అవసరం. మరి అవి ఏ విధంగా చేస్తారన్నా? అంటే కేవలం స్టేట్ లో మీ గవర్నమెంట్ ఉందని ఒక హోపా? అయితే ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు 2 years నుంచి మనకు సర్పంచ్ ఎన్నికలు లేనందుకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఇప్పుడు 3,000 కోట్లు ఆగిపోయింది బడ్జెట్. ఆ బడ్జెట్ ఇప్పుడు సర్పంచ్ కాగానే అవి రిలీజ్ అయితే ఇంచుమించు ఒక 25% డెవలప్మెంట్ చేయొచ్చు. ఓకే, లోకల్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ప్లస్ ఎమ్మెల్యే ఉన్నారు, మా ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అందరి దగ్గర మేము ఫండ్స్ చేస్తామనే ధైర్యం మాకు ఉంది. ఓకే, కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. సో ఫైట్ చేసి అవసరమైతే నిధులు తీసుకొస్తారు.
ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా పార్టీలోకి జాయిన్ అయ్యాను కాబట్టి డెఫినెట్ గా వస్తాయని చెప్పేసి హోప్స్ ఉన్నాయి. హోప్స్ ఉన్నాయి. ఇంకేం చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ షాబాద్ ప్రజలకి ఆన్ రికార్డ్ ఏం హామీ ఇవ్వాలనుకుంటున్నాను? సరే, ఉచిత హామీలు వద్దు, మీరు మనస్ఫూర్తిగా ఏదైనా హామీలు ఇస్తే ఇవ్వండి. నేను 24 hours జనంలోనే ఉంటా. ఎనీ టైం ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరు ఫోన్ చేసినా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టకుండా వెంటనే వచ్చి అందరినీ కలిసి అలా ప్రాబ్లం ఏమన్నా ఉంటే నా వంతు ఎంతవరకు అవుతుందో అంతవరకు ప్రజలకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఓకే అన్న, అశోక్ అన్న వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నాడా, అశోక్ అన్న డబ్బుని నమ్ముకున్నాడా ఈ ఎన్నికల్లో? ఎందుకంటే నేను బయట చూస్తున్నాను, వార్డు మెంబర్లో కూడా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇదేం రాజకీయాలు అర్థం కాలేదు. మరి అశోక్ అన్న చదువుకున్న వ్యక్తి కాబట్టి వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటా, డబ్బులను నమ్ముకుంటా? అయితే నేను వాస్తవానికి వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నాండి. అందరు అంటున్నారు డబ్బు ఉంది, ఎంత అంటే అంత పెడతాడు, డబ్బుతో కోట్లను కొంటాడు అని నా మీద ఉత్తగా పుకార్లు చేస్తున్నారు బయట ఆపోజిషన్ వాళ్ళు. నా అంత డబ్బు ఉంది, ఎంఏ సైకాలజీ చేసిన, నేను బిఎడ్ చేసిన, బయట ప్రపంచంలో నేను బిజినెస్ చేసుకోవాలనుకుంటే మస్తు బిజినెస్ ఉంది చేసుకోవాలనుకుంటే. నాకు ఈ రాజకీయాలు రావద్దని ఆ ఫీలింగ్ లేదు. జనాలకు ఎందుకంటే ఒక టీచర్గా టీచర్ ట్రైనింగ్ చేసిన కాబట్టి సైకాలజీ పరంగా ఒక స్టూడెంట్కు ఎంతవరకు అర్థమైంది ఒక లెసన్ చెప్తే మాకు తెలుస్తుందండి. ఎందుకు చదువుతలేడు, ఇంట్లో ప్రాబ్లం ఉందా స్టూడెంట్కు, ఆయన మెంటల్గా ప్రాబ్లం ఉందా, బాడీలో ప్రాబ్లం ఉందా కూడా తెలిసిపోతుంది మాకు. అట్లా మన విలేజ్ లో కూడా ఏ విలేజ్, మన గ్రామ పంచాయతీలో ఏ ప్రాబ్లం ఉంది, ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది నాకు తెలుసు. ఓకే, తెలుసు కాబట్టి అవగాహన అయితే ఉంది. అవగాహన ఉంది కాబట్టి అందరికి ఇంతో అంతో మనంతో కృషి చేయాలని చెప్పి, హెల్పింగ్ నేచర్ చేయాలని చెప్పి నేను రాజకీయాలు రావడం జరిగింది. అదే డబ్బు పరంగా అనుకుంటే నేను బిజినెస్ మస్తు చేసుకోవచ్చు. డబ్బే ముఖ్యం అనుకుంటే నేను ఎంతో బిజినెస్ చేసుకోగలుగుతా. ఆ నాలెడ్జ్ నాకు ఉంది. కానీ డబ్బు ముఖ్యం కాదు. ఒక ప్రాబ్లం ఉన్న వ్యక్తికి ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు అతను వాళ్ళ కళ్ళ లోపల ఉన్న ఒక ఆనందాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. అంతకంటే ఎక్కువ మనిషికి ఇంకేముందండి. సో ఫైనల్ గోల్ అదే, అంతే. ఫైనల్ గోల్ అంతే. అశోక్ వల్ల ఒకరు బాగుపడాలి అంతే కదా. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా. నా ఫీలింగ్ అంతా అది. సో 5 సంవత్సరాలు అశోక్ అనే వ్యక్తి జనాలకు మంచి చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి, అదే మీ స్వార్థం. అంతే. అదొక్కటే స్వార్థం, ఇంకేం లేదు. ఏం లేదు. సో కాన్ఫిడెన్స్ గా అయితే ఉన్నారు. 100% కాన్ఫిడెంట్ అండి. అదే మీ మాటలు గ్రామ పంచాయతీలో ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిందండి. అందులో సంపాదించుకోవడానికి, ఫ్రాడ్ చేయడానికి ఏముంటదండి? వచ్చిన నిధులను లిమిట్ కి వస్తాయి. ఆ నిధులను మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాం. లిమిట్, ఆ నిధులను తెచ్చే కెపాసిటీ ఉండాలి మన దగ్గర, తప్ప ఆడ సంపాదించుకునేది ఏముంటది? అసలు ముఖ్యంగా సర్పంచ్ క్యాండిడేట్ అంటే అందుబాటులో ఉంటే చాలు, అది ఒక సగం ధైర్యం మన ఏ ఊర్లో అయినా సరే. వాస్తవం అండి, అది సగం ధైర్యం, సగం ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. సగం ధైర్యం కదా. ఆ ధైర్యాన్ని మీరు ఇస్తారు కదా. 100% ఇస్తున్నా. నేను కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీ, నేను అన్నిటికీ అతీతంగా ఉంటా అండి. నేను అందరితో కలిసిపోతా. ఒక ఇంటి మెంబర్ లాగా నేను ఫీల్ అవుతా. ప్రతి ఒక్క మీ గ్రామంలో చిట్ట చివరి వ్యక్తి ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అయ్యి పక్కనే నిల్చుతారు. పక్కా అండి. అదొక హామీ అయితే మీరు అంత మీకు తెలుసుకోవాలనుకుంటే బయట ఇప్పుడు మా గ్రామ పంచాయతీ నేను తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, నేను చెప్పడం కాదు. ఎందుకంటే ఎవరైనా సరే మన మంచి గురించి మనం చెప్తాం. పార్టీ ఎంతవరకు అన్న సపోర్ట్ మీకు? అంటే ఇప్పుడు పార్టీ అంటే మనం కేటీఆర్ గారు ఇక్కడ రీసెంట్ గా చెవెలలో ధర్నా చేశారు, అప్పుడు రైతుల గురించి ఐడియా ఉంటది మీకు. సో అట్లా పార్టీ పరంగా ఏమైనా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా రైతుల విషయంలో కావచ్చు, ఇంకేదా? ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా ఫెయిల్యూర్. వాస్తవం అండి, మీరు అడిగిన క్వశ్చన్ మీద నేను చెప్పదలుచుకున్నా. 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాలు గవర్నమెంట్ టీఆర్ఎస్ చేసింది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు, చెప్పడం తప్ప. ఓకే, ఒక్కొక్క విలేజ్లలో ఒక సీసీ రోడ్లు ఎక్కడ డెవలప్మెంట్ చేసిందో చూపించమని. ఇప్పుడు ప్రతి విలేజ్ లో ఇల్లు ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన 2 years లోనే ప్రతి విలేజ్ లో ఇచ్చింది ఇల్లు. కరెంట్ బిల్లు ఫ్రీ ఉంది 200 యూనిట్ల వరకు. బస్సు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చారు. రైతు బంధు యాజ్ వెల్ యాజ్ వస్తూనే ఉంది. మాక్సిమం వర్క్లు అయితే జరుగుతూనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అనాలి బీఆర్ఎస్ వాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత మేము చేసింది ఏంటి, మీరు చేసింది ఏంటి, అప్పుడు డెబిట్ కురమ్మని అప్పుడు చెప్తాం మేము. వచ్చిన 2 years లోపలనే మీరు ఏం చేయలేరు, అది చేయలేరు, ఇది చేయలేరు అంటే 2 years లోపలనే ఒక 5 పథకాలు, ఇప్పుడు మంచి పథకాలు ముందర ఉన్నాయి, కనిపించట్లేదా? ఇప్పుడు మా విలేజ్ లో 52 ఇల్లు అంటే 52 ఫ్యామిలీలు సెట్ అయినట్టే కదా సార్. ఇంకా అంతకంటే ఇంకా సంతోషం ఏం కాదు.
ఓకే, సో ఫ్రీ కరెంట్ అయితే వస్తుంది అందరికి. ఫ్రీ కరెంట్ వస్తుంది సార్. రేషన్ కార్డులు వచ్చినాయి ఎవరికి? రేషన్ కార్డు కూడా వచ్చినాయి అందరికి వచ్చినాయి. అంటే వచ్చిన అర్హులు. అరువులోకి వచ్చినాయి. కొందరు కూడా రెగ్యులర్ గా అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు కదా, ఓకే, రెగ్యులర్ గా ఓపెనే ఉంది. లేని వాళ్ళు కూడా రెగ్యులర్ గా చేసుకుంటున్నారు. సో ఉన్న ప్రభుత్వ పథకాలు కూడా కొంచెం ప్లస్ అయితే ప్లస్ అయితే డెఫినెట్ గా ఇవి ఎడ్యుకేటెడ్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ వచ్చిన 2 years లో ఏం చేస్తుంది డెవలప్మెంట్, ఇంకా ఏం చేయగలుగుతుంది అనేది కాన్ఫిడెంట్ కూడా ప్రజల్లో పని ఉంది. అన్న. అది బీఆర్ఎస్ వాళ్ళు యాజ్ పర్ ఎట్లా అంటే ఆపోజిషన్ కంపల్సరీ వాళ్ళు బట్టగాసి మీదేస్తూనే ఉంటారు ఓకే. కామన్ గా. సో ఇక్కడ మీ కాంగ్రెస్ హయాంలో అయితే రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, అవ్వలు అమ్మలు పెద్దవాళ్ళు అందరూ సుఖంగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. ఈ 2 years. ఉన్నారండి. ఎందుకంటే ఇంకా 3 years ఉంది. అవును. 2 years లోనే ఇంత చేసి ఆ 3 years లో ఏం చేస్తారని జనాలు వెయిట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ లైబ్రరీ లాంటివి ఏమన్నా ఉన్నాయా? లైబ్రరీ కొత్త లైబ్రరీ కట్టించిండ్రండి. కట్టించిండ్రు. ఓకే, కొత్త లైబ్రరీ మొన్ననే ఓపెన్ అయింది. మంచి బిల్డింగ్ కట్టారు, మొన్ననే ఓపెన్ అయింది. లైబ్రరీ చైర్మన్ కూడా మా విలేజ్ ఆయన ఉన్నాడు, గ్రంథాలయ చైర్మన్. అవును. లైబ్రరీ అయితే కొత్త బిల్డింగ్ అయింది సార్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ కొంచెం స్థితిగతులు. శిథిలావస్థలు ఉన్నది, ఉమ్. దాన్ని కూడా కొత్త దాన్ని కడదామని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ 3 హామీలు అయితే ఇవ్వగలుగుతారు. 100%. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే అందుబాటులో ఉంటా అన్నారు చూడండి, అదే పెద్ద హామీ అనుకోవచ్చు. ఇంకా డబ్బులు అవి అంటే ఎవరైనా సరే చెప్తానే ఉంటారు. సో చూద్దాం సార్, మీ పరిపాలన తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక గెలిచిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికి మళ్ళీ నేను ఒక సర్వే చేస్తా. డెఫినెట్గా అశోక్ గారు ఇదే మాట మీద ఎంతవరకు ఉంటారు అనేది కూడా అప్పుడు జనాల లోపల అడిగి తెలుసుకుంటారు సార్. డెఫినెట్లీ సార్. యా సార్. సో ఫైనల్ గా మీకు గుర్తు ఏదన్నా? నా పేరు గుండాల అశోక్ అండి. షాబాద్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కంటెస్టెడ్ క్యాండిడేట్, కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థినండి. ఓకే, నాకు ఉంగరం గుర్తు వచ్చిందండి. అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీ ఆశీర్వాదం నా పైన ఉండాలని కోరుకుంటున్నాను షాబాద్ గ్రామ ప్రజలందరికీ. సో ప్రతి ఒక్క ఇంట్లో ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా అయితే ఉంటారు 100% అండి. పక్కా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గుండాల అశోక్ గారితో స్పెషల్ చిట్చాట్. అండ్ వారు గెలిస్తే నిజంగా షాబాద్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.